హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇదైతే హ్యాండ్ డిజైను. మనం పట్టు బ్లౌజులకు గానీ, లేదంటే వేరే బార్డర్స్ వచ్చిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా! వాటిని మనము 11 ఇంచెస్ లేదా 11½ ఇంచెస్ ఇలా హైట్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని బార్డర్ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా లైనింగ్ కట్ చేసి తీసుకోవాలి. లైనింగ్ తీసుకున్న తర్వాత ఈ లైనింగును చూడండి, ఈ లైనింగు మనకు పైన షోల్డర్ ఉంది కదా! ఆ షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ వెడల్పు అన్నమాట. మడత పెడతాం కదా! మడత షోల్డర్ దగ్గర నుంచి వెడల్పు 3 ఇంచెస్. ఆ 3 ఇంచెస్ నుంచి మళ్ళీ కిందికి ఇట్లా క్రాస్‌గా 8 ఇంచెస్ దగ్గర తీసుకోండి. తీసుకొని దాన్ని ఇలా వి షేప్ గీయండి. గీసిన తర్వాత దాన్ని ఇదిగోండి, ఇక్కడ హైట్ వచ్చేసి నేను 10½ తీసుకున్నా అండి. మనకు తక్కువైనా సరిపోతుంది. ఇంకా హైట్ తక్కువ వచ్చినా పర్లేదు, ఎందుకంటే ఇంకా బార్డర్ వస్తుంది కదా! తర్వాత ఇలా వి షేప్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ వేసుకొని ఇదిగోండి, ఇది మంచి సైడ్ అండి. మంచి దానిపైన మనము ఈ లైనింగ్ క్లాత్ వేసుకోవాలి వి షేప్. ఇలా వేసుకున్న తర్వాత ఈ వి షేప్ ఉంది కదా, ఆ మూల దగ్గర పిన్ పెట్టుకోండి, ఎందుకంటే కదలకుండా ఉంటుంది, ఈజీగా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇది వి షేప్ ఎలా ఉందో అలా ఒక పాదం ఇంచు మందంతో ఇలా కుట్టుకుంటూ రండి. చిన్న కుట్టు పెట్టండి. చిన్న కుట్టు పెట్టి ఫస్ట్ అయితే పెద్ద కుట్టు పెట్టండి. తర్వాత కరెక్ట్గా వచ్చిందనుకుంటే చిన్నది పెట్టండి. ఇదిగోండి, ఇలా కుట్టిన తర్వాత మూల కరెక్ట్ ఉందా లేదా చూసుకొని అక్కడ నీడిల్ దింపేసి మళ్ళీ తిప్పుకొని ఇలా వి షేప్లో కుట్టుకుంటూ రండి. 1/2 ఇంచు కుట్టుకుంటూ వచ్చినా పర్లేదు. తర్వాత ఈ క్లాత్, మెయిన్ క్లాత్ ఉంది కదా, అది కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ మూల ఉంది కదా, అక్కడ కట్ ఇవ్వండి. కట్టించిన తర్వాత ఇలా పిన్స్ తీసేసి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేయాలి. ఇలా తిప్పేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కనిపించకుండా చూసుకోండి. మూల మంచిగా తిరిగిందా లేదా చూడండి. ఒకవేళ మూల మంచిగా తిరగలేదంటే ఇంకా సరిగా లోపల చిన్న కట్టు కరెక్ట్గా ఇయ్యలేదని అర్థం. ఇదిగోండి, ఇలా లైనింగ్ కనిపించకుండా ఎడ్జ్కు కుట్టేసుకుంటూ రావాలి. వి షేప్ ఇప్పుడు కుట్టినాం కదా, తిప్పేసినాం కదా, దాని మీద ఇలా నిదానంగా కుట్టుకుంటూ రండి. ఆ మూల దగ్గరకు వచ్చేసరికి నీడిల్ దింపి మళ్ళీ తిప్పుకొని లైనింగ్ క్లాత్ కనిపించకుండా సర్దుకుంటూ వేసుకుంటూ రండి. ఇలాగే సేమ్ లైనింగ్ పెడితే కొద్దిగా కనిపించినా పర్లేదు, కానీ కనిపించకుండా కుట్టడానికి ట్రై చేయండి. ఇదిగోండి, ఇలా కుట్టేసిన తర్వాత తిప్పి మనకిప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఎట్లుందో అలా కుట్టుకుంటూ రండి. మనకు క్లాత్ కదలకుండా ఉండాలి కదా, అందుకోసమని. ఇలా సైడ్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మనకు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయాలి. ఇదిగోండి, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమేమి ఉందో అది మొత్తం కట్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు సైడ్కు అంతా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పేయండి. తిప్పేసిన తర్వాత ఇదిగోండి, ఇలా తిప్పేయాలి. తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి డిజైన్ చేద్దాము. ఇలా ఇది శారీ క్లాత్ అండి. ఈ శారీ క్లాత్ని నేను ఒక 7 ఇంచెస్ 8 ఇంచెస్ వచ్చే వరకు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ వెడల్పు వచ్చేసి 16 ఉంది, హైట్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని మడత పెట్టుకున్న తర్వాత సెంటర్కి గుర్తు పెట్టుకోండి. ఇలా పైన తర్వాత కింద కూడా ఇలా గుర్తు పెట్టేసుకోవాలి. చిన్న ఇట్లా కర్సిస్తే మనకు సెంటర్ అని గుర్తుంటుంది. తర్వాత ఇప్పుడు కర్సు పెట్టుకున్నాం కదా, దాన్ని ఏం చేయాలంటే మనము ఇదిగోండి, ఇక్కడ నేను 1 ఇంచుకు తీసుకుంటున్నా. అయితే ఆ 1 ఇంచు పైన ఇంకో 1 ఇంచు మడత వచ్చేటట్టు చూసుకుంటున్నా. మొత్తం 2 ఇంచెస్ అనమాట. మనకి ఇక్కడ 1 ఇంచు మడత వస్తుంది, 1 ఇంచ్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ యువతల సైడ్కి కూడా మధ్యలో కండి మనం గుర్తు పెట్టుకున్నది ఎదురెదురుగా ఇలా
1 ఇంచ్ అంటే పెద్దగానే వస్తుంది కుచ్చు మనకు. ఇలా రావాలి. ఇప్పుడు పైన వేసినాం కదా, అలాగే కింద కూడా వేయాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు కింది సైడ్ కూడా సేమ్ మనం ఇప్పుడు ఎలా వేసినామో అలాగే ఇదిగోండి ఎదురెదురుగా ఇప్పుడు పైన ఎంత లెంత్ ఉందో కింద కూడా అంతే లెంత్లో వేసుకుంటూ రండి, కుట్టేయాలి. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము కింది నుంచి పైకండి, ఇదిగోండి ఇక్కడ కింది నుంచి పైకి నేను హైట్ మనము 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ నేను 4.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇంకొద్దిగా తక్కువ తీసుకున్నా పర్లేదు, 3 ఇంచెస్ అలా తీసుకున్నా పర్లేదు. 4.5 తీసుకుని అక్కడ గుర్తు పెట్టేసుకొని ఇప్పుడు ఈ కింది నుండి మనం ఇప్పుడు క్లాత్ కుచ్చు పెట్టినాం కదా, దానిపైన కుట్టుకుంటూ రావాలి. అవతల ఎదురెదురుగా పెట్టినాం కదా, అవతల క్లాత్ పైన ఇవతల క్లాత్ పైన ఇలా కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఇదిగోండి ఇలా కుట్టుకుంటూ వచ్చినాము. ఇంకా మనకు ఇప్పుడు గ్రీన్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా వేయండి. అయితే ఇక్కడ ఇది సెంటర్ కదా, ఇక్కడ ఇట్లా మధ్యలో పఫ్ వస్తుందండి మనకు. ఇది సెంటర్ చూసుకోవాలి. అలాగే పింక్ క్లాత్ కూడా సెంటర్ చూసుకోవాలి. గ్రీను పింక్ రెండు మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. వి షేప్ ఉంది కదా, ఆ వి కట్ అనేది పింక్కు మధ్యలో ఉండేట్టు చూసుకొని మనం ఇప్పుడు కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఒక పిన్ అయితే పెట్టుకోండి, కదలకుండా ఉంటుంది. పెట్టుకున్న తర్వాత దీన్ని అలాగే పట్టుకొని ఆ వి షేప్ మనం పింక్ పైన పెట్టినాం కదా, ఆ గ్రీన్ ఎడ్జ్కు కుట్టుకుంటూ రండి. ఇలాగా చూసుకుంటూ మొత్తం కుట్టుకుంటూ రండి. ఇలా వి షేప్ దగ్గరకు వచ్చేసరికి తిప్పి మళ్ళీ మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిన్స్ తీసేసి ఇప్పుడు ఇలా మడవండి. మడిచి మనకు ఇక్కడ పింక్ ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా, అది కట్ చేయాలి. అది కట్ చేయాలి. ఇంకా కింద సైడ్ కూడా పింక్ కనిపిస్తుంది. తర్వాత మనకు ఇక్కడ కూడా మనకు షేప్ రావాలి కదా, హ్యాండ్ షేప్ అనేది. ఆ షేప్ అయితే హైట్ అయితే తక్కువ కాదండి, ఎందుకంటే కింద బార్డర్ వస్తుంది కదా, అందుకనే సరిపోతుంది. హైట్ అనేది మనకు ఎంత కావాలనో అంతే హైట్ సరిపోతుంది. ఇంకొకటి అండి, ఫుల్ హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడు మరీ మోచేతి వరకు వస్తే అస్సలు లుక్ ఉండదండి. మోచేతి పైకి ఒక 1 ఇంచు 1.5 ఇంచు పైకి ఉంటేనే లుక్ ఉంటుంది అసలు ఫుల్ హ్యాండ్ అంటే. కానీ మోచే వరకు అంటే మనము ఏదో పెద్ద ఏజ్ లాగా అనిపిస్తుంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లేస్ నేనైతే ఇక్కడ వి షేప్కి లేస్ వేస్తున్నా అండి. ఇది లేస్ కాదు, మనం థ్రెడ్స్ ఉంటాయి కదా బ్లౌజులకు కట్టుకునే థ్రెడ్స్, ఆ థ్రెడ్స్ అండి. మీ ఇష్టం, మీరు ఇక్కడైతే లేస్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే లేస్ వేయట్లేను. లేస్ వేసుకున్నా ఇంకా గ్రాండ్గా అనిపిస్తుంది. కాకపోతే ఇది కొద్దిగా యూనిక్ లుక్ ఉండాలి, సింపుల్గా చూడ్డానికి డిగ్నిఫైడ్గా ఉండాలి అన్నట్లు నేను ఈ థ్రెడ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాం. మనకు పింక్ గోల్డ్ వచ్చింది కదా, దానికి సూట్ అయ్యేటట్టు కలరు అలా థ్రెడ్ తీసుకొని వేసేస్తున్నా అండి. ఆ వి షేప్ ఏదైతే ఉందో ఆ వి షేప్ పైన ఇలా వేసుకుంటూ వస్తున్నా. ఇదిగోండి ఇలా కుట్టుకుంటూ రావాలి మొత్తం. మీ ఇష్టం, లేస్ వేస్తే వేసుకోండి, ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ బార్డర్ కట్ చేసినాం కదా, ఆ బార్డర్ని తీసుకొని ఇక్కడైతే నేను ఆ బార్డర్ని 2 మడతలు మధ్యలో ఇలా మడత పెట్టి ఒక కుట్టు వేసేస్తున్నా. ఇంత పెద్ద బార్డర్ అయినా పెట్టుకోవచ్చండి, ఏం కాదు, మంచిగా ఉంటుంది. కానీ నేనైతే పెద్దగా ఏం పెట్టట్లేను, బార్డర్ని చిన్నగానే పెడుతున్నా. తర్వాత ఈ బార్డర్ మనం కుట్టేసినాం కదా మడత పెట్టి, అయితే ఈ గ్రీన్ క్లాత్ ఉంది కదా, మంచి సైడే ఇలా బార్డర్ పెట్టేసి కుట్టేస్తున్నా అండి. ఇలా మంచి దాని మీదనే
ఇది ఉంది కదా, బార్డర్ ఉంది కదా, మనం డబల్ ఇలా మర్చి కుట్టినాం కదా, దాన్ని పెట్టేసి ఒక 1/2 ఇంచు లెంత్ వదిలిపెట్టి కుట్టిన తర్వాత ఇక్కడ మనకు ఈ కుట్టిన క్లాత్ ఉంది కదా, అది పైకనండి అలా ఇలా పైకి రావాలన్నమాట. పింక్ సైడ్ రావాలి. ఆ పైకొస్తే మనము అప్పుడు కుట్టేసుకోవచ్చు అన్నమాట. అనిగే కుట్టొస్తుంది. వేసుకుంటే మంచిగా ఉంటుంది. మనం మధ్యలో పింక్ క్లాత్ వేసినాం కదా, అది లోపల సైడ్ ఉంది కదా, అది మడత పెట్టి లోపల సైడే కుట్టేయాలండి. ఎడ్జెస్ కనిపించకుండా ఉంటుంది అలా అనమాట. ఇప్పుడు మనం ఇది అణగే కుట్టు వేసినాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కూడా నేను చిన్న ఇది లేసే అది ఇప్పుడు మనం థ్రెడ్ వేసినాం కదా, ఆ థ్రెడ్ పెట్టేస్తున్నా అండి. పెట్టేసి ఇలా బటన్ ఇదిగోండి ఇలా మిషన్ మీద కుట్టేయండి. ఇక్కడ కూడా లేస్ కుట్టేయండి, చాలా బాగుంటుంది. కాదు ఇట్లా సింపుల్గా బాగుంది అనుకునే వాళ్ళు ఇలా కుట్టుకోవచ్చు. ఇంకా మనకు స్టోన్స్ కూడా అతికించుకోవచ్చు అండి. స్టోన్స్ పూసలు కుట్టుకోవచ్చు, మన ఇష్టము. చూడండి ఇలా బటన్తో నేను ఇచ్చిన, చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. ఇలా బార్డర్కి నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.